రాష్ట్రాలు తప్పుల్ని తప్పదన్నట్టుగా చేసేస్తుంటే కేంద్రం ఆ తప్పులు సరిదిద్దడానికి కొత్త వ్యవస్థని తీసుకురావాల్సి వస్తుంది. మమతా బెనర్జీ ఏరియా బెంగాల్లో ఏం కనబడింది? పేపర్ లీక్ చేసేసుకుని ఉద్యోగాలు వాళ్ళకి వాళ్ళే ఇచ్చేసుకుంటారు. అట్లాగే హర్యానాలో అదే, మన తెలంగాణలో జరిగిందేంటి? పేపర్ లీకుల మీద లీకులు. ఒకటి, ఉద్యోగాలు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు పేపర్ లీకుల్ని అడ్డుపెట్టి ప్రభుత్వాలు ఆడే నాటకం. రెండవది, తమ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్నప్పుడు కూడా ఇదే నాటకాలు ఆడుతున్నారు. దీంతో రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ హక్కుని ఆపి ఖచ్చితమైనటువంటి ఒక కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా తేవడానికి మోడీ సర్కారు సిద్ధమవుతుంది. పరీక్షలో పేపర్ లీకులకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు గాను ఫిబ్రవరి 5వ తారీఖున, అంటే ఈ నెల 5వ తారీఖున పార్లమెంట్లో నేషనల్ వైడ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు ప్రవేశపెట్టబోతుంది. ఇది ఒక చారిత్రాత్మక బిల్లు. ఈ బిల్లు ప్రకారం 5 లక్షల నుండి 1 కోటి వరకు జరిమానా పేపర్ లీక్ చేసిన వాళ్ళకి, 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, నీట్, జేఈఈ, ఆర్ఆర్బి మొదలైన ప్రవేశ పరీక్షలని ఈ బిల్లు కవర్ చేస్తుంది. ఇది కేంద్రానికి సంబంధించినటువంటి పరీక్షలు. భవిష్యత్తులో ఇది రాష్ట్రాలు కూడా వాడుకుంటే ఆయా రాష్ట్రాల్లో కూడా మారుతుంది. రాష్ట్రాలు దాన్ని అన్వయించుకుంటాయా లేదనేది చూడాలి.